హలో అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? జొన్న రొట్టె, దాంతో పాటు మరీ స్పెషల్ ఇంకా నాకిష్టమైన ఎండు చేపల కూర. ఎండు చేపల కూర అంటే ఆహ్, ఓన్లీ ఆనియన్‌లోనే వేయించుకొని తినేదాన్ని. అప్పుడప్పుడు ఇంకా రొయ్య పొట్టు కూడా ఆనియన్‌లో వేయించి తినడం అట్లా ఇష్టం. కాకపోతే గోకరకాయలో బావుంటదని నాకనిపించి ఒకసారి ట్రై చేద్దామని గోకరకాయలో చేసిన. సూపర్ అనిపించింది. గోకరకాయలో ఈ ఎండు చేపల్ని సన్నగా కట్ జేసి ఆయిల్‌లో మంచిగా క్రిస్పీగా వేయించుకొని సూపర్‌గా వేయించుకొని అందులో ఏసేసుకొని కలుపుకొని తింటే ఇంకా పప్పు గూడా రెడీ చేసి పెట్టుకున్న పక్కకి. ఎందుకంటే ఇంకా ఓన్లీ కర్రీ అంటే దీంతోనే తినాలి అంటే మా పొట్టి గూడా తినలేడు కాబట్టి పప్పు పక్కన రెడీ అయిపోయింది. ఆల్రెడీ వేయించుకొని మంచిగా కర్రీ చేసుకుంటున్నా. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం ఇది బయటికెళ్ళినప్పుడు తెచ్చుకొని. బట్ మస్తుంటది. తిన్నప్పుడు మాత్రం చాలా బావుంటది. అసలు ఫిష్ తింటున్నట్లు అస్సలనిపించదు. వేరే ఏదో మంచి ఐటెమ్ అద్భుతమైన ఐటెమ్ తిన్నట్లు మాత్రమే ఉంటది. మస్తుంటది. కాకపోతే ఇది వండిన ప్రతిసారి ఈగలు మాత్రం వస్తూనే ఉంటాయి ఆ స్మెల్‌కి. కొంచెం స్మెల్ వచ్చిందంటే చాలు ఊరికొచ్చేస్తాయి. నాకైతే చాలా ఇష్టము. బావుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా కాబట్టి చెప్తాను. చెప్తున్నా. కాకపోతే గోకరకాయలో ఎప్పుడు ట్రై చేయలే. ఫస్ట్ టైమ్ గోకరకాయలో ట్రై చేసిన. మస్తనిపించింది. దీంట్లో జొన్న రొట్టె పెట్టుకొని తింటే ఏమన్నుందా! ఆహా! సూపర్ అంటే సూపర్. అవి మంచిగా నోటికి తగులుతూ అసలు కొంచెం కూడా స్మెల్ లేదు. గరం మసాలా ఏసాను కాబట్టి స్పెషల్ గరం మసాలా ఎంటీఆర్. సో, సూపర్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగొస్తది. బాయ్.